అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 74వ జయంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాలయోగి ఘాట్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బాలయోగి తనయుడు ఎంపీ గంటి హరీష్ మాథూర్ ఘనంగా నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యేలు ఐనాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన సేవలను మరువలేనివని అన్నారు. ఎంపీ గంటి హరీష్ మాథూర్ మాట్లాడుతూ తన తండ్రి బాలయోగి పట్ల కోనసీమ ప్రజలు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మా నాన్నగారు జీఎంసీ బాలయోగి గారు 74వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా స్థానిక ఎమ్మెల్యే గారు ఐతాబత్తుల ఆనందరావు గారు, మన రామచంద్రపురం ఎమ్మెల్యే గారు, అలాగే మన మినిస్టర్ గారు మన వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే మన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దాట్ల బుచ్చిబాబు గారు, అలాగే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మన పేరాబత్తుల రాజశేఖర్ గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మనం నాన్నగారు జయంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా మనం కార్యక్రమంగా చేసుకున్నాం. ఏ విధంగా ఈ రోజున అందరూ కూడా నాన్నగారిని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మనందరూ గుర్తు చేసుకుంటూ, ఏ విధంగా ఆయన ఒక జెడ్పీ చైర్మన్ నుంచి ఆయన ఒక స్పీకర్ హోదా వరకు ఎదిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన జిల్లాని ఎప్పుడు మర్చిపోకుండా జిల్లాని మనం ఒక విధంగా మన అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు తపన పడేవారు. ఈ జిల్లాకి ఆనాడు లేని విషయాలని కూడా మనం ఇక్కడ అందుబాటులో పెట్టాలని ఒక ఏకైక ఆలోచనతో ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినా, మన ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా అయినా ఆయన ఒక బాధ్యత తీసుకుని దీన్ని ఒక బంగారు కోనసీమ జిల్లాగా మనం తయారు చేయాలనే బాధ్యత ఆయన పెట్టుకున్నారు. దాన్ని ఆయన చనిపోయినా సరే దాని తర్వాత ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రతి నాయకులు కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటూ దాని ముందు అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. ప్రతి సంవత్సరం కూడా నేను 2019లో వచ్చిన దాని ముందు ఇక్కడ స్థానిక నాయకత్వం అందరూ కూడా బాధ్యత తీసుకుని ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేవారు. కానీ ఎప్పుడైనా సరే ఆయన విధంగా అడుగులు ముందుకి వేసుకుంటూ వెళ్తూ, అలాగే ఈ రోజున ఆయన్ని ఎప్పుడు ఈ కోనసీమ వాసులందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నందుకు ఈ వేదికపై నుంచి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం నేను తెలుపుకున్నా. ఆయన కొడుకుగా మీరందరూ నాకు బాధ్యత ఇచ్చారు. నన్ను అత్యంత మెజారిటీతో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, అలాగే నన్ను కూడా గెలిపించడం కూడా జరిగింది. మీరందరూ కూడా మా అందరిపైన ఒక బాధ్యత పెట్టారు. ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆనాడు మీరందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆనాడు మా నాన్నగారైనా సరే, రమణబాబు గారు అయినా సరే, మెట్ల సత్యనారాయణ గారు వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి వైపు నడిపించేవారు. ఆనాడు ఎప్పుడు అనుకునేవారు కాదు ఈ ఎదులంకు యానం బ్రిడ్జ్ అయినా, లేకపోతే ఇక్కడ మున్సిపల్ అభివృద్ధి పనులైనా ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళారు. ఆ బాధ్యత కూడా మా పైన మీరు అందరూ పెట్టుకుని మీరు కూడా అదే విధంగా మీరు ఆ పైకి ఎదగాలని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మి మా అందరినీ గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆనాడు కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలోనే మీరు చూశారు ఏ విధంగా మనం సంక్షేమం అమల్లో చేస్తున్నామో, అభివృద్ధి పూర్తి చేస్తున్నామో. కానీ దాంతో బాధ్యతతో మేమిచ్చిన ప్రతి హామీని కూడా మాట మార్చకుండా, మడం తిప్పకుండా అదే విధంగా హామీలు అమలు చేయడం కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మేమందరూ కూడా ఒక బాధ్యత ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లోనే ఆ రైల్వే లైన్ అనేది పూర్తి చేస్తామని, అది ఖచ్చితంగా బాధ్యత మేము పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి మన అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మాకు రావడానికి కొంచెం ఆలస్యం అవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని చోట్ల వర్షం వల్ల ఇబ్బంది పడడం వల్ల దానికి తప్పుగా భావించకుండా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఇంకా చాలా అనేక కార్యక్రమాలు మనం చేయబోతున్నాం. ఈరోజు ఎంపీ ల్యాడ్స్తో అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కలిసికట్టుగా మనం ఈరోజు అనేక బ్యాడ్మింటన్ కోర్ట్ అయినా,
మన నాన్నగారు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ అయినా, లేకపోతే మన భూపే అగ్రహారంలోని ఉన్న బ్లైండ్ స్కూల్ని మొత్తం కూడా మనం దాన్ని ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చూపించి పూర్తిగా మనం తయారు చేయడం జరిగింది. దీనికి కూడా అందరూ కూడా కలిసికట్టుగా లేదు, ఇవి ఎప్పటి నుంచో అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, దీన్ని మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనందరం కూడా కలిసికట్టుగా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తాం, ఆ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా కలిసి రావాలని, అందరూ కూడా మనతో పాటు కలిసి ఇవన్నిటిలోని భాగ్యస్వాములు అవ్వాలని కూడా కోరుకుంటూ, మరొక్కసారి దీంతో పాటు టౌన్లోని కూడా మనం ఇప్పుడు GST సభ మనం ఏర్పాటు చేసుకున్నాం, ర్యాలీ ఏర్పాటు చేసాం. ప్రతి వాళ్ళకి కూడా అంటే ఈరోజు ఏ విధంగా GST మనం తగ్గింపు మనం చర్యలు తీసుకున్నామో, మధ్యతరగతి కుటుంబాలకి కూడా ఏ విధంగా వారికి ఇప్పుడు GST స్లాబ్లు తగ్గాయో ఈ విషయాలు కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరచాలి. అలాగే ఈరోజు మీరు చూస్తున్నారు, ఏసీలైనా లేకపోతే బైక్స్ అయినా లేకపోతే కార్స్ అయినా GST ఎలా తగ్గిందనే విషయాలు కూడా ఈ వ్యాపారస్తులందరికీ కూడా తెలియపరిచి, అలాగే వాళ్ళతో కూడా బాధ్యత తీసుకోమని, వాళ్ళని కూడా వచ్చిన ప్రతి కస్టమర్ కూడా అవగాహన తెలియపరచమని కూడా ఈరోజు ఆ ర్యాలీ సదస్సు కూడా ఏర్పాటు చేసాం. ఇవన్నీ కార్యక్రమాల్లోని ఇక్కడ ఉన్న మీడియా మిత్రులని కూడా ప్రత్యేకంగా మీ అందరినీ కూడా రమ్మని కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు, కార్యకర్తలు, అందరూ ప్రజలు, బాలయోగి గారు అభిమానులు అందరూ కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా గారి 74వ జయంతి సందర్భంగా తండోపతండాలుగా మరి NDA కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. ముఖ్యంగా ఆయన మన మధ్య లేరు అనే భావం ఎవరిలోని లేదు. ఆయన ప్రతి నోట ప్రతి గుండెల్లోని ఆయన కొలువై ఉన్నారు. మరి ఆయన రాజకీయాల్లో అతి చిన్న వయసులో వచ్చి కోనసీమ ముద్దు బిడ్డగా మరి ముందుకొచ్చి మరి భారతదేశానికే ముద్దు బిడ్డగా నిలిచారు ఆయన. మరి ఆయన ఎనలేని కీర్తిని మరి హరీష్ గారికి అప్పగించారు. ఆయన ఆశయ సాధనలో కూడా కొన్ని ఆయన ఏ అయితే రైల్వే ఈ కూత ఈ కోనసీమ వాస్తవ్యులకి వినిపించాలనే ఆయన కోరికని మరి ఈ రోజున హరీష్ గారు అది ముందుండి అందిపుచ్చుకుని మరి ఆయన ఈ 5 సంవత్సరాల టర్మ్లోనే ఈ కోనసీమ ఈ రైల్వే కూతని ఈ కోనసీమ వాస్తవ్యులకి వినిపిస్తారు. ఆయన కీర్తిని మోయటం చాలా కష్టం అయినప్పటికీ ఆయనకు ఉన్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా ఆయన అందరినీ కలుపుకుంటూ మరి ఆయన ఆశయాలు ఏదైతే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదో ఆ ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా హరీష్ గారు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఈ కోనసీమ అభివృద్ధికి మేము అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది నోచుకోలేదు. ఆ అభివృద్ధిని గాడిలో పెట్టడం, మరి ఎక్కడైనా సరే గుంతల రహిత రోడ్డు కానీ, సూపర్ 6 అమలులో కానీ అన్నీ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం GST సూపర్ సేవింగ్స్ అనే విధంగా ఇటు 2 స్లాబ్లకు తీసుకుని వచ్చి ఇటు 5% 18% తీసుకుని వచ్చి పేద మధ్యతరగతి కుటుంబాలని ఎలా ఆదుకున్నాయో అలాగే సూపర్ 6 కూడా వచ్చి ఈ పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటూ మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఏదైతే GMC బాలయోగి గారు ఒక మార్గం చూపించారో ఆ మార్గంలో నడుచుకుంటూ ఈ కోనసీమ అభివృద్ధికి పాటుపడతామని మీ అందరికీ తెలియజేస్తాం. నాటి లోక్సభ స్పీకర్గా కోనసీమ కీర్తిని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసి అమలాపురం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి భారతదేశంలో ఒక స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా విదేశీ వ్యవహారాల్లో కానీ స్థానిక అభివృద్ధిలో కానీ అందరికంటే అద్భుతంగా పనిచేయగలమని ప్రపంచానికి చేసి చూపించినటువంటి గనుడు స్వర్గీయ మన GMC బాలయోగి గారు. అలాంటి GMC బాలయోగి గారి యొక్క 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన యొక్క ఘాట్ దగ్గర అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కానీ లేకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు వేలాది మంది వచ్చి నివాళులు అర్పించి ఆయనకు ఘనంగా ఈరోజు ఈ యొక్క ఆయన యొక్క జ్ఞాపకాలని మరి ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ గడుపుతున్న ఈరోజు ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం, ఆయన స్వర్గలోకంలో ఉంటారు. ఎందుకంటే ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రాంతానికి పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి వేళ ఒకటే తెలియజేసుకుంటున్నాం. నేను ఎమ్మెల్యేగా నేను కానీ, పార్లమెంట్ సభ్యులుగా హరీష్ గారు తనయులు హరీష్ గారు కానీ, లేకుంటే మంత్రి గారు కానీ, మిగిలిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరము కూడా బాలయోగి గారు ఏదైతే ఈ కోనసీమ కోసం
అభివృద్ధి ఆశించారో, ఆయన ఏ పనులను జరగాలని కోరుకున్నారో అవన్నీ మేమందరము కలిసికట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుక్కల సింపిని విస్తర మాదిరిగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని సవ్యంగా తయారు చేస్తూ ఈరోజు సంక్షేమ పథకాల్లోనే భారతదేశంలోనే అందరికంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మొత్తంలో పథకాలను ఇస్తూ ఎక్కువ మొత్తంలో పేదలకు డబ్బులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈవేళ గుర్తింపు వచ్చేలాగా అమరావతి రాజధాని దగ్గర నుంచి అమలాపురంలో ఉన్న కుగ్రామం వరకు అభివృద్ధి విషయంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేస్తున్న కృషికి ఈరోజు వాళ్ళని అభినందిస్తూ ఈ సందర్భంగా బాలయోగి గారి అభివృద్ధిని, బాలయోగి గారి ఆశయాల్ని జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులము కలిసికట్టాం ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ, అలాగే అన్ని పార్టీల తరపున కూడా ఆయన ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.